చంద్రబాబు ఒకటి తలిస్తే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మరొకటి తలిచినట్లయింది. తిరుపతి లడ్డూపైనే విషం చిమ్మి విపక్షాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు చంద్రబాబు. అయితే అది కాస్త బూమ్రాంగ్ అయింది. బాబు చేసిన ఆరోపణల్లో నిజం లేదని సిబిఐ సిట్టే తేల్చి చెప్పింది. అయినా విష ప్రచారం కొనసాగిస్తూ వచ్చిన చంద్రబాబును ఆ పాపమే వెంటాడుతున్నట్లుంది. ఆయన కుటుంబ డైరీ బాగోతాలతో పాటు చంద్రబాబు గతంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసిన పాపాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చివరకు కేంద్రంలోని పెద్దలు కూడా లడ్డూపై బాబు వైఖరిని తప్పుబట్టి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ తీసుకున్నారని హస్తిన వర్గాల భోగట్ట. తాజాగా కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోందట. లడ్డూపై ఇక నోరు మూసుకుంటే మంచిదని, లేదంటే జనం మనల్ని కొట్టేలా ఉన్నారని మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు కూడా బాబును హెచ్చరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే కాదు, తిరుపతి లడ్డూపై విష ప్రచార పాపంలోనూ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. లడ్డూపై విష ప్రచారం కాస్తా భగ్నమైంది. దర్యాప్తు సంస్థలే వాస్తవం బయటపెట్టడంతో బాబు, పవన్ల పాపం బట్టబయలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్న బాబు కుట్ర బెడిసికొట్టింది. ఈ విషయంలో ఢిల్లీ స్థాయిలో కొత్త కుట్రకు తెరతీద్దామనుకున్న చంద్రబాబుకు కేంద్ర మంత్రి అమిత్ షానే సీరియస్ గా క్లాస్ తీసుకున్నారట. చేసిన నిర్వాహకం చాలు, ఇక అన్ని మూసుకొని పాలన చేసుకుంటే మంచిదన్న అర్థం వచ్చేలా హితబోధ చేశారట. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా ఇక లడ్డూపై మౌనంగా ఉంటానని చెప్పారు చంద్రబాబు. అయితే మళ్లీ ప్లేట్ ఫిరాయించి అసెంబ్లీలో తిరుపతి లడ్డూపైన, తిరుమల పైన అబద్ధాలు కొనసాగించారు. తిరుమలను 7 కొండలుగా ప్రకటిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తీసుకువచ్చిన 746, 747 జీవోలను రద్దు చేస్తానని గతంలో చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 గాని 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. సోషల్ మీడియాలో బాబు పాపాన్ని చూసి జనం నివ్వెరపోతున్న తరుణంలోనే అసెంబ్లీలో బాబు అబద్ధం ఆడేశారు. వైఎస్ తెచ్చిన జీవోలు తాను తీసేస్తానని అనలేదని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు తనకే సాధ్యమైన శైలిలో అబద్ధం ఆడేశారు. ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్లే. మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్ళే. ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్ళే. వీళ్ళు ఏమన్నాలో నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. అసెంబ్లీలో బాబు ప్రసంగాన్ని విన్న కూటమి పక్షాలు లోలోన కోపంతో రగిలిపోయాయని సమాచారం. ఇప్పటికే మనం అడ్డంగా దొరికిపోయాం. మౌనంగా ఉండక ఇంకా లడ్డూపై విష ప్రచారం చేస్తే జనం తరిమి తరిమి కొడతారని జనసేన, బీజేపీ నేతలు చంద్రబాబుకు వ్యక్తిగతంగా హితబోధ చేసినట్లుగా తెలుస్తోంది. మంత్రులు సైతం ఇప్పటిదాకా చేసింది చాలు, ఇక దీన్ని వదిలేస్తే మంచిదని గట్టిగానే చెప్పారట. బీజేపీ నేతలైతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల ముందు తలెత్తుకోలేకపోతున్నామని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. మీ అబద్ధ ప్రచారానికి వత్తాసు పలికి మేం కూడా నష్టపోతున్నామని జనసేన నేతలు కూడా ప్రైవేటు సంభాషణల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. చంద్రబాబు చేస్తున్నదే నిరాధార దుర్మార్గ ప్రచారం అయితే దానికి పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి కాషాయం కట్టి ఓవర్ యాక్షన్ చేయటం వల్ల పార్టీ పరువు కూడా పోతుందని జన సైనికులు భావిస్తున్నారు. తిరుపతి లడ్డు విషయంలో దొరికిపోవటమే కాదు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమలలో చేసిన పాపాలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 1000 కాళ్ల మండపాన్ని చంద్రబాబు హయాంలోనే కూల్చివేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో టీటీడీ ధర్మ ప్రచారం కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ టీవీని ప్రారంభించాలని నిర్ణయిస్తే టీటీడీకి ప్రత్యేక ఛానల్ అవసరమా? దూరదర్శన్ ఉంది కదా, అది సరిపోదా అంటూ చంద్రబాబు మోకాళ్ళొడ్డిన పాపం కూడా ఇప్పుడు జనంలోకి బాగా వెళ్ళిపోయింది. హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారాన్ని వైఎస్ఆర్ నిషేధిస్తే ఆ ఆంక్షలను ఎత్తివేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు భరోసా ఇచ్చిన పాపం కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. వెంకటేశ్వర స్వామిపై అపచారం చేయటం వల్లే ఇప్పుడు చంద్రబాబు కుటుంబానికి చెందిన డైరీ బండారం బయటపడిందన్న భావన కూడా
కూటమి నేతల్లో ఉందిట. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లుగా ఎవరినో ఇరకాటంలోకి నెట్టాలనుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు తానే తప్పించుకోలేని ఉచ్చులో చిక్కుకుపోయారు. బాబుకు తందానా పలుకుతూ పవన్ కళ్యాణ్ కూడా పాపంలో వాటాదారు అయ్యారని జనసేనలో మేధావులు తిట్టుకుంటున్నారట. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకోవాలన్న చంద్రబాబు పాపపు ఆలోచనే ఇప్పుడు కూటమిని వెంటాడుతోందని మెజారిటీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికైనా లడ్డూపై రాజకీయాలకు స్వస్తి పలికి లెంపలేసుకుంటే మంచిదని మిత్రపక్షాల సూచనగా తెలుస్తోంది.